మాఘపురాణం 7వ అధ్యాయం మృగశృంగుడు యముని గూర్చి వ్రతమాచరించుట. ఆ విధంగా ఏనుగునకు శాప విమోచనమైన తరువాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వార్తపడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మరాజును గురించి తపస్సు చేయ ఆరంభించాడు. నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమై, మృగశృంగ, నీ కఠోర దీక్షకు పరోపకార పరాయణతకు నేనెంతయో సంతసించితిని. నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు. నీకేమి కావలయనో కోరుకొనుము, నీ అభీష్టము నెరవేర్చదను అని యముడు పలికెను. ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరచి చూడగా యముడు తన ఎదుట నిలబడి ఉన్నాడు. వెంటనే చేతులు జోడించి, మహానుభావ, ఎంతటి తపస్సాలురకైనను దర్శనం ఇవ్వని మీరు నాబోటి సామాన్యునికి మీ దర్శనం ఇచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరు కాదు. అకాల మరణమునకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తుని చేయుడు అని ప్రార్థించను. మృగశృంగుని పరోపకార బుద్ధికి, దయార్థ హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానమును చేయనిచ్చి, మృగశృంగ, నీ భక్తికి మెచ్చితిని, నీ పరోపకార బుద్ధి నన్ను ఆకర్షించింది, నీకు జయమగుగాక అని యముడు దీవించగా, మహాపురుష, మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు. మిమ్ము స్తోత్రము చేసిన వారికి, స్తోత్రము విన్నవారికి జర మరణములు కలగవు. అట్టి వారికి అన్ని విధముల శుభములు కలుగునట్లా అనుగ్రహింపము అని ప్రార్థించగా, అటులనే నీ కోరిక సఫలమగుగాక అని యమధర్మరాజు దీవించి అదృశ్యుడయ్యాడు. కాబట్టి మనము ఎప్పుడూ కూడా నిత్యము స్తోత్రము చేసే దేవతల్లో మనము ఆ యమధర్మరాజును కూడా కనుక స్తోత్రము చేసినట్లయితే సగం మనం చేసిన పాపాలు కూడా నశించిపోతాయని ఈ అధ్యాయం అందలి అర్థం.